బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇంట్లో హోలీ మిలన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ సందేశమని పురంధేశ్వరి చెప్పారు. हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली। ना कोई कैमरा सर एक छोटा हैप्पी होली। जलना ना कैमरा हैप्पी होली। అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండగగా చాలా వరకు చాలా మంది భావిస్తుంటారు. కానీ దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవం నామకరణంతో ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంటుంది. ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకి ఇస్తుందో అంటే సహభ్రాతృత్వం అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన భారతదేశాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కలగాలి. ప్రధానంగా ఇది అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండుగగా చాలా వరకు హోలీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాలుగా నేను విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో ఒకే భారతం మరి శ్రేష్టమైనటువంటి భారతదేశం, ఒక ప్రాంతంలోని విశేషతల్ని మరి ఒక సామాజిక నేపథ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేయటం ఒక ఎత్తైతే ఈ హోలీ పండుగను కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉత్తర భారతదేశంలో ఏ రకంగా జరుపుకుంటారో అలాగే ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో ఈ 4 సంవత్సరాలుగా నేను నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమానికి మా ఇంటి వద్ద ఈ కార్యక్రమానికి నగరంలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు వారు ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవటం జరిగింది. ఇందులో ఇది పూర్తిగా పండుగ నిర్వహణకు తప్పితే ఇక్కడ రాజకీయ అంశాలు ఏమీ పెద్దగా మేము చర్చ చేయలేదు. హోలీ పండుగ